సహజమైన మాటలన్నీ చెప్తున్నాను సార్. వ్యక్తిగత కారణాలతో ఇద్దరి మధ్య జరిగిన తగాదాలు అవి దారి తీసిన సంఘటనలో ఎవరు చనిపోతారా పరిగెత్తుకుంటా మీకేం పని లేదు, రెండో పని లేదు. మీకేం పని అంటే ఒక పని, బెంగళూరులో ఉంటాం, ఎవరన్నా చనిపోతే దానికి పార్టీ రంగు పోయటం, పరిగెత్తుకుంటా రావటం, వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలకు వేయటం, ఎదురు వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు అని చెప్పి రుద్ది మమ్మల్ని బస్సు పట్టించే కార్యక్రమాలు చేయటం తప్పక మీకు రెండో పని తప్పగా ఈ రాష్ట్రంలో రెండో పని. సార్ 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 ఇప్పుడు సభ్యులు చెప్పిన ఇప్పుడు పల్నాడులో కానీ ఒక నిమిషం ఉండు కూర్చో ఏమండి. ఇప్పుడు సభ్యుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు సభ్యుడు చెప్పింది సార్, ఇప్పుడు సభ్యులు చెప్పింది పల్నాడులో కానీ అద్దంకిలో కానీ ఇట్లాంటి ఎప్పుడు ఎక్కడ కూడా మా పార్టీ సిద్ధాంతం కాదు. మీ పార్టీ సిద్ధాంతం కత్తులు రోడ్ల మీద పట్టుకొని రపరప అనుకుంటా ప్రజల్ని రెచ్చగొట్టి సిద్ధాంతం అనేది మీ పార్టీ సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం కాదు. మా ముఖ్యమంత్రి గారు ఆ విధమైన సంస్కృతి సంప్రదాయాలు మా పార్టీలో లేవు, అది మీ పార్టీతోటే వచ్చినవి. ఇవన్నీ కూడా విత్డ్రా చేయండి. అవన్నీ కూడా నిందలు, అవన్నీ కూడా ప్రూవ్ కాలేదు. ఎక్కడో ఇద్దరి మధ్య దోషాలు జరిగి మర్డర్కి దారి తీస్తే అవన్నీ కూడా మా పార్టీకి అంటగచ్చటం అనేది కూడా ఇది మంచి పద్ధతి కాదు. అవన్నీ ఇమీడియట్ గా విత్డ్రా చేయాలని కోరుకుంటా ఉన్నా.